దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ప్రేమైన దేవుని పిల్లలారా, మీరందరూ కూడా ఆత్మీయంగా అన్ని విషయాల్లో బాగున్నారా? ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి సంతోషపెట్టేవారుగా ఉండాలని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 41వ వచనం చదువుకొని ఒకసారి ఆలోచన చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 41వ వచనం. ఆ దినములలో వారు ఒక దూడను చేసుకొని ఆ విగ్రహమునకు బలి అర్పించి తమ చేతులతో నిర్మించిన వాటి యందు ఉల్లసించిరి. చదవబడిన యొక్క లేఖన భాగాన్ని మనం ఆలోచిస్తే, దేవుడు మోషే ద్వారా ఐగుప్తులో బానిసలుగా ఉన్నటువంటి ఇజ్రాయేలు ప్రజలను బయటికి తీసుకొస్తే వారు నిజమైన దేవుణ్ణి స్తుతించి మహిమపరచి ఘనపరచి ఆయన్ని పూజించవలసింది పోయి, వారి హృదయములో ఉన్న దుష్టత్వము చేత వారు చేసిన కార్యము ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం. ఆ దినములలో వారు ఒక దూడను చేసుకొని, ఈ దుష్టులైన ఇజ్రాయేలీలు వారిలో అందరు కాదు, కొందరు వీరేం చేస్తున్నారంటే, దేవుడు మోషేని పిలిచాడు. దేవుడు మోషేని పిలిచినప్పుడు మోషే దేవుడు యొక్క పిలిచినటువంటి స్థలానికి వెళ్ళాడు. ఈ లోపల ఈ దుష్టులైన మనుషులు ఏం చేశారంటే, వారు ఒక దూడను తయారు చేసుకున్నారట. దూడను తయారు చేసుకొని ఆ విగ్రహమునకు బలి అర్పించారట. చూసారా, వీరి యొక్క హృదయము ఎలాంటి హృదయము, వీరి యొక్క జ్ఞానము ఎలాంటి జ్ఞానము చూడండి ఒకసారి. వారు ఒక దూడను తయారు చేసుకున్నారట. దూడను తయారు చేసుకొని ఆ దూడకు బలి అర్పిస్తున్నారట. ఇంతకీ వీరు దూడను తయారు చేసింది ఎందుకు? ఆ దూడను తయారు చేయటంలో వీరి యొక్క మనస్సు ఏంటి? ఆ దూడకు వీరెందుకు బలి అర్పించారు? గమనిస్తే, వారు ఒక దూడను తయారు చేసుకున్నారు. వారి చేతులతో వారి ఒక దూడను తయారు చేసుకున్నారు. దూడ బొమ్మను, విగ్రహాన్ని తయారు చేసుకున్నారు. అంటే వీరి యొక్క ఉద్దేశంలో ఏంటంటే, దేవుడు అంటే మనుషుల చేతులతో చేయబడేవాడని వీళ్ళ యొక్క ఉద్దేశం. ఈ యొక్క బుద్ధిహీనుల, దుష్టుల ఉద్దేశం. దేవుడు చేతులతో చేయబడతాడా? దేవుడంటే మనిషి చేత నిర్మింపబడినవాడా? ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుణ్ణి మనిషి చేయగలడా? జీవము కలిగిన దేవుణ్ణి మనిషి చేయగలడా? మనిషినే మనిషి చేయలేకుండా ఉన్నాడు. గుండె పోతే ఇంకొక గుండె ఇయ్యాలి మనిషిదే. ప్రేమైన దేవుని బిడ్డలారా, మానవ అవయవములలో ఏ మానవ అవయవము కూడా ఏ మనిషి కూడా చేయలేడు. కారణము, దేవుడు మనిషిని చేశాడు కనుక ఆ మానవ దేహము మనిషి వల్ల కాదు చేయడానికి. ఒకటి, మనిషినే మనిషి చేయలేకపోతే ఇక దేవుణ్ణి మనిషి ఏం చేయగలడు? కనుక అజ్ఞానులైన, బుద్ధిహీనులైన, దుష్టులైన ఈ యొక్క ప్రజలు ఏం చేస్తున్నారంటే, దూడను తయారు చేసుకొని, వాళ్ళ చేతులతో వాళ్ళే చేసుకొని, ఒక పదార్థాన్ని తీసుకొని, అంతకుముందు ఆ పదార్థానికి ఆకారము లేదు, ఆ పదార్థానికి చలనము లేదు, నడిచి రాలేదు. ఆ పదార్థాన్ని తీసుకొని వీరు దాన్ని ఒక విగ్రహంగా, దూడ విగ్రహంగా చేసుకొని, వీళ్ళ చేతులతో వీరు చేసిందే దేవుడు అనుకొని, దేవత అనుకొని బలిగా అర్పిస్తున్నారు. చూసారా, ఎంత అజ్ఞానంలో, ఎంత బుద్ధిహీనతలో ఉన్నారు. ఇంతకీ వాళ్ళు అట్లా చేయడానికి కారణం ఏంటంటే, వాళ్ళ దుష్ట హృదయం. బలి అర్పించేది ఎందుకు?
తిని త్రాగి చిందులేయడానికి. వాళ్ళు ఐగుప్తు దేశంలో ఆ భక్తిహీనులైన దేవుణ్ణి ఎరగని ప్రజల మధ్య నివసించిన ఈ దుష్టులైన కొంతమంది ఇజ్రాయేలీలు అక్కడ చూశారు. దైవ జ్ఞానము లేని దుష్టులైన మనుషులు చేసుకున్న విగ్రహాల పూజ చూసి ఆ పూజ దగ్గర తాగడము, తినడము, చిందులేయడము, ఇష్టానుసారంగా ప్రవర్తించడం వీళ్ళు చూసి ఉన్నారు. అది వాళ్ళకి నచ్చింది. తినడము, త్రాగడము, భయంకరమైన ఆనందించడం, దుష్ట ఆనందించడం, అది వాళ్ళకి నచ్చింది. చూడండి ప్రేమని దేవుని బిడ్డలారా, కనుక ఎవరైతే ఇట్లాంటి దుష్ట హృదయం కలిగి ఉన్నారో, తినాలి, తాగాలి, వ్యభిచరించాలి, చిందులేయాలి, బూతులు పాటలు పాడుకోవాలి, బూతులు మాట్లాడుకోవాలి, దుష్ట పనులు చేయాలి అనే ఆలోచన ఎవరికైతే ఉంటుందో వాళ్ళే ఇలాంటి పండుగలు చేసుకుంటారు. వాళ్ళే ఇలాగ తయారు చేసుకొని దాని ఎదుటి చిందులేస్తుంటారు అన్నమాట. కాబట్టి ప్రేమ దేవుని చూసారా, ఆ దినములలో వారు ఒక దూడను చేసుకుని ఆ విగ్రహం బలర్పించి తమ చేతులతో నిర్మించిన వాటి యందు ఉల్లసించిరి. వాళ్ళ చేతులతో వాళ్ళు చేసుకున్న దాని ముందు సాగిలపడుతున్నారు. వాళ్ళ చేతులతో వాళ్ళు చేసుకున్నది వాళ్ళకి దేవుడు అని చెప్పి అనుకుంటున్నారు. వాళ్ళ చేతులతో వాళ్ళు చేసుకున్నది దానికి ఒక బలి అర్పిస్తున్నారు. ఒకసారి అంత అజ్ఞానం ఆలోచించండి. వారు చేయనంత వరకు అది లేదు, వారు చేసిన తర్వాత అది వచ్చింది. అది నడవదు, వినదు, మాట్లాడదు, చలించదు. అదొక విగ్రహము. తమ చేతులతో తాము తయారు చేసుకొని ఆ విగ్రహం ముందు తాగి తిని చిందులేయడానికి ఆనాటి ఐగుప్తు నుంచి వచ్చిన ఇజ్రాయేలు ప్రజలు చేసినటువంటి దుష్ట క్రియలే మనం లోకంలో కూడా చూస్తున్నాం. అంతకుముందే ఉన్నారు వీళ్ళు, అంతకుముందు నుంచే ఉన్నారు. దేవునిని ఎరగని భక్తిహీనులైన ప్రజలు అంతకుముందు నుంచే ఉన్నారు. వాళ్ళను చూసి వీళ్ళు నేర్చుకున్నారు. వాళ్ళను చూసి వీళ్ళు కూడా అట్లా తయారయ్యారు. కనుక ప్రేమని దేవుని బిడ్డలారా, దేవుడు అంటే చేతులతో చేయబడేవాడు కాదు. దేవుడు అంటే మనిషి చేసేవాడు కాదు. దేవుడు అంటే సర్వ సృష్టికర్త. ఆయన ఎవరు చేయలేరు, ఆయనే సమస్తాన్ని చేశాడు. దేవుడు అంటే జీవము కలిగిన వాడు. ఆయన మాట్లాడేవాడు, సమస్తము చేసేవాడు. ఒక దగ్గర పెడితే అక్కడే ఉండేవాడు కాదు. మనం తీసుకొచ్చే వరకు అక్కడే ఉండేవాడు కాదు. పగిలిపోయేవాడు కాదు, తడిసేవాడు కాదు, కాలిపోయేవాడు కాదు, కరిగిపోయేవాడు కాదు. దేవుడు సర్వశక్తిమంతుడు, జీవము కలిగినవాడు. ఆయనే సమస్తమునకు సృష్టికర్త తప్ప దేవుణ్ణి ఎవరు కూడా చేయలేరు. కనుక దేవునిని గురించి ఎరగని భక్తిహీనులు ఇలాగా ఉల్లసించడానికి, దుష్టత్వంతో ఉల్లసించడానికి, దుష్ట ఆనందం పొందడానికి, అజ్ఞానంతో తిని తాగి తప్పు పనులు చేయడానికి ఇలా చేస్తుంటారు. కనుక వారందరినీ కూడా దేవుడు నాశనం చేశాడు. అలాంటి వారందరినీ కూడా దేవుడు నాశనం చేశాడు. కనుక నిజమైన దేవుణ్ణి ఎరిగిన వారు, నిజమైన దేవుణ్ణి అర్థం చేసుకున్న వారు చేయాల్సింది ఏంటంటే, మన హృదయములో ఆయన ఉంటాడు. మన హృదయములో ఆయన పూజించాలి, ఆత్మతో పూజించాలి, వాక్యముతో పూజించాలి. ఆయన పరలోకమందు ఉన్నాడు, మన హృదయంలో కూడా ఉన్నాడు. కనుక మనిషి చేతులతో చేసింది దేవుడు కాదు. వీళ్ళు కేవలం తిని తాగి ఉల్లసించడానికి అలా చేసుకుంటున్నవే. కనుక మనం అలా చేయరాదు. దైవభక్తులైన వారందరూ కూడా, దేవుని జ్ఞానం కలిగిన వారందరూ కూడా తెలుసుకోవాల్సిన సత్యం ఇదే. దేవుడు మనుషుల చేతులతో చేయబడేవాడు కాదు. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా కన్న తండ్రి, మహోన్నతుడైన మా దేవ, నీవు మా సృష్టికర్తవు నాయన, మమ్మల్ని నీవు చేసినవాడు. కనుక నాయన, నీవు ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు అవుతాడు. సమస్తాన్ని చేసినవాడు,
మా చేతులతో మేము నిన్ను చేయలేము ప్రభు. నీవు మమ్మల్ని చేసిన వాడు తండ్రి. ఇదిగో నాయన నీ యొక్క జ్ఞానము అందరికీ అందునట్లుగా కృప చూపించాను నాయన. ఇదిగో ప్రభు నాయన నీ జ్ఞానము నీవు ఎటువంటి వాడవో నాయన వారి హృదయాలలో నింపండి తండ్రి. ఇదిగో నాయన తిని తాగి సంతోషించడానికి కాకుండా నిజంగా నిన్ను ఎరిగి తమ జీవితాలు మార్చుకోవడానికి, దుష్టత్వములో నుంచి పరిశుద్ధతలోనికి, మంచిలోనికి ఆయన నడవడానికి కృప చూపించండి ఆయన. నీ యొక్క కృప చేత నిన్ను పూజిస్తూ, నిన్ను ఆరాధిస్తూ, ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్న వారికి నీ కృపను అందించి వాక్యం వింటున్న వారందరినీ బలపరచమని క్రీస్తు పేట ప్రార్థిస్తున్నాను. ఆమేన్.